నమస్తే అందరికీ. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రులు ఎక్కడ పర్యటన పైన కూడా ఎవరిని పరామర్శించాలని వెళ్ళినా కూడా అధిక సంఖ్యలో జనాలు వస్తున్నారు. అది మీ అభిమానం, మీ పార్టీ ఘనం. అయితే ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు వెళ్ళేటప్పుడు ప్రజల సమస్యలను ఫిర్యాదు ద్వారా అందించడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఫిర్యాదులు స్వీకరించాలి. పరామర్శకు వెళ్ళినప్పుడు మీరు స్వయంగా ఆర్థిక సాయం అందించడమా, లేదంటే వాళ్ళకు ఏదైనా వసతి, లేదంటే వాళ్ళకి ఏదైనా ఇంకా ఒక బలోపేతమైన విధానాన్ని అమలు చేయడమా ఉండాలి. ఇక రెండోది తీసుకుంటే, ఎక్కడ మీరు రూట్ మ్యాప్లో వెళ్ళినా ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. కానీ ఆ ప్రజలు మీతో షేక్ హ్యాండ్ చేయాలి, కరాచలనం తీసుకోవాలన్న ఆతృతతో కారు కింద పడుతున్నామా లేస్తున్నామా అనే ఆలోచన చేయకుండా చాలా వరకు మీ వైపు చూడాలి, మీరు వాళ్ళ వైపు చూడాలి, వాళ్ళతో ఎట్లయినా కానీ అలా చేయి తాకి వెళ్ళిపోవాలనేది వాళ్ళ అభిమానం. అది అభిమానం కావచ్చు, కొనుగోలు అభిమానం కావచ్చు. కాబట్టి ఎప్పటికైనా కానీ ప్రతిపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజుతోనే మీరు 5 ఏళ్ళు పూర్తి కాలేదు, ఇంకా మీకు మంచి భవిష్యత్తు ఉంది, వయసు ఉంది. తద్వారా మీరు ఎంతవరకు న్యాయం చేయగలరు, ఎంతవరకు అన్యాయం చేయగలరు అనేది రాష్ట్ర ప్రజలు చూస్తారు. కానీ మీ వల్ల ప్రజలకు నష్టమయ్యే విధంగా లేకుండా, ప్రజలు పండించిన పంటకు నష్టం కలగకుండా, టన్నుల మామిడికాయలు పూర్తిగా రాసులు కింద వేసి తొక్కేయడం వల్ల ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. ఆ మామిడికాయ ఆ పంట రావాలంటే ఎంతవరకు ఎన్ని విధాలుగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు అనుసంధానంగా మీ అభిమాని ఆ రైతు ఉన్నా కూడా అవన్నీ చాలా వరకు ఆ రైతు పండించిన పంటకు మీరు గిట్టుబాటు ధర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, కొనుగోలు చేస్తుందా, లేదంటే ఎక్స్పోర్ట్ చేసుకుంటారా, తదుపరి రైతులు ఇబ్బందులు గురవుతున్నారు అంటే పరామర్శించాల్సిన టైం ఇది కాదు. రైతుకు ఎప్పుడైతే పంట చేతికి వచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయలేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, ప్రభుత్వము కొనుగోలు చేసేటప్పుడు రైతుకు గిట్టుబాటు ధర ఇస్తారా లేదా అని తెలుసుకున్నప్పుడు మీరు వెంటనే వాటిపైన చొరవ తీసుకోవాలి. అట్లా లేకుండా అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మామిడి పంట కూడా వాస్తవంగా అయితే అయిపోవచ్చింది. ఇప్పుడు బెనిష్ అనేది అయిపోయింది, రాయచోటి బెనిష్ అయిపోయింది, బంగినపల్లి బెనిష్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి నీలం వస్తుంది. అదేవిధంగా బెంగళూరు మామిడి అయిపోయింది, దాన్ని అటు మామిడి అంటారు. ఇంకా రకరకాలుగా రుమాని ఉన్నాయి, లాల్ బహార్ ఉన్నాయి, రకరకాలుగా మామిడి ఉన్నప్పుడు అప్పుడు మీరు మాట్లాడుకోకుండా ఇప్పుడు తీర్మానంగా సీజన్ అయిపోయేటప్పుడు మాట్లాడడం వల్ల ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకా దండిగా అభిప్రాయాలతో ముందు దండిగా కాలం ఉంది. ఈ రోజుతోనే కాదు, మంచి అభిప్రాయాలతో ముందుకు వచ్చే విధంగా ప్రతిపక్ష నాయకులు ఉండాలి. ప్రజలకు ఎటువంటి నష్టం చేసే విధంగా ప్రతిపక్ష నాయకుడు ఉండకూడదు. పొరపాటున ఏదైనా జరిగితే, నిన్న ఒక వ్యక్తికి కాలు విరిగింది, సొట్ట పోయింది పూర్తిగా, మరి దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు చేస్తారు? కాబట్టి జాగృతిలో ఉండాలని ప్రతిపక్ష నాయకత్వానికి, అభిమానులకు, అభిమాని ప్రాణం పోతే ప్రాణం తిరిగి రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొన్నటి వరకు ముఖ్యమంత్రి, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు. ఒకసారి 151 సీట్లు కొట్టాడు, నిన్న 11 సీట్లే వచ్చాయి. అందుకాబట్టి రకరకాలుగా మారిపోతుంటుంది కాలం. అందుకాబట్టి అభిమానము, ఒకవేళ మీకు దండిగా అభిమానం ఉండొచ్చు, కానీ మీరు ప్రాణాలు పోగొట్టుకునేంత అభిమానం ఉండకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి.